కానీ అప్పుడు చేసిన వాళ్ళని చూస్తే ఇప్పుడు పిల్లలు ఎందుకు వేస్ట్ అనిపించింది మాకు. మేము కన్నా పిల్లల గురించి పోరాడతలేరు కదా. అప్పటి పెద్ద మనుషులే అంత పోరాడేది చూడు, అంత ముసలైనా అంత ఘనంగా కొట్టిండు. ఇప్పుడు పిల్లలు మేము ఇంత ఆలోచించి కన్నాము కానీ ఊరికేం ఉపయోగం చేస్తలేరు కదా అన్న అంత బాగా మాకు వేస్తుంది. సినిమా చూసినంతసేపు ఆలోచించి మేడం మొత్తం బ్లాక్ అయిపోయింది. అరే మా పిల్లలు కూడా ఇట్లా కావాలి, మా ఊరిని ఇంకా మంచిగా తీసుకురావాలి, మా ఊరికి ఇంకా బాగా పేరు రావాలన్న సంతోషం మాకు ఉంది సార్. ఇది చాలా మంచి అంటే మంచి అనిపించింది సార్. బాధ అంటే బాధేసింది, అది ఇక చెప్పలేమండి సార్. చరిత్ర విద్యాలు అవన్నీ కరెక్టే. పిల్లలను చంపిండ్రు, తండ్రులను చంపిండ్రు. ఆ చరిత్రలన్నీ మేము విన్నాము, చూసినాం. కానీ ఇప్పటికైతే ఈ హీరో తీసుకొచ్చి మా కళ్ళ ముంగట చూసింది కనుక బాగా మాకు మెడకెక్కింది. చాలా అర్థమైంది. అరే ఇట్లా జరిగిందా, ఇట్లా చేసిండ్రా అప్పుడు చెప్తే విన్నాం. కానీ ఇప్పుడు కళ్ళ మీద చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది, అబ్బా ఇంత బాగా అయింది. అప్పుడు వీళ్ళు ఇంత కొట్లాడిండ్రా, వీళ్ళు ఇంత బాధపడ్డారా, అప్పటి పెద్ద మనుషులు ఇంత కృషి చేసి కాపాడిండ్రు ఈ ఊరిని అని చాలా బాధ ఇస్తుంది సార్. మేము ఎంత ఊరి నుండి అక్కడ బైరంపల్లి నుండి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ మేము చేరుకొని వాళ్ళకి ఎప్పుడు కనబడతాం అన్నంత బాధగా ఉంది సార్. మాకు సినిమా అంటే అంత నచ్చింది, అంత బాధ ఇస్తుంది సార్. ఎందుకంటే అంత కొట్లాడి వాళ్ళ ప్రాణాలు పోతే ఉండే అన్న తెలిసి కూడా వాళ్ళంతా పోరాడేటంటే మాకు చాలా సంతోషమైంది సార్. చాలా బాధిస్తుంటారు సార్. ఇప్పుడు దాడి జరిగేటప్పుడు కాబట్టి బుల్లెట్ వేసిండ్రు కదా, బాబు అతని పైన వాళ్ళ డాడీ చనిపోయిండు. అది ఇప్పుడు చూస్తే కూడా సార్ మాకు తట్టుకోలేదు సార్. వాటర్ అనేటివి వచ్చేసినాయి. చాలా హ్యాపీగా అనిపించింది సార్. నిజంగా ఈ సినిమా తీయడం అనేది, ఛాంపియన్ మూవీ అనేది మా విలేజ్ మీద తీయడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. మనుషుల మధ్యనే చెప్పారు. మేము ఈ సినిమా చూడటం వల్ల మా ఊళ్ళో